మంచిది. మనం ఎక్కువ సమయం తీసుకోకుండా క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19 నుండి 21 వరకు చదువుదాం. ప్రకటన గ్రంథము, బుక్ ఆఫ్ రెవల్యూషన్, చాప్టర్ 3 verse 19 to 21, 19 నుండి 21 వరకు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలోని ఈ 2-3 అధ్యాయాల్లో 7 సంఘముల వివరణ కనిపిస్తుంది. భూమి మీద అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథ దర్శనమును చూసే సమయానికి ఆసియా ఖండములో 7 ప్రాంతాలలో సంఘాలు ఉండేవి. అప్పటి వరకు చిన్న చిన్న సంఘాలు ఇంకా అనేకమైనవి ఉన్నా ఆ కాలంలో సంఘాలు ఆయా పట్టణాల పేర్లను బట్టి గుర్తించబడేవి. అందుకే 7 సంఘాల్లో కూడా పట్టణాల పేర్లే ఇచ్చాడు. ఆ 7 సంఘాలు దేనిని సూచిస్తున్నాయి అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సంఘ చరిత్రను, 2 సంఘం యొక్క ఆత్మీయ స్థితిగతులను సూచిస్తుంది. వీటిలో ఎఫెసీ సంఘం నుంచి మొదలు పెడితే ప్రేమ లేని సంఘము, ఆది ప్రేమ లేని సంఘము, మొదటి ప్రేమ లేని సంఘము, అసలు ప్రేమే లేని ఆత్మీయత, ప్రేమే లేని ప్రార్థన, భక్తి, ఆత్మీయత, ప్రార్థన, ఉపవాసాలు, కేకలు అన్నీ నడుస్తున్నాయి. కానీ ఎఫెసీ సంఘము లాంటి క్రైస్తవులలో దేవుని కొరకైన ఎమోషన్స్ లేవు, ఫీలింగ్స్ లేవు, దేవుడికి ఏమి టచ్ అవ్వట్లా. పైకి మాత్రమే టెక్నికల్గా, యాంత్రికంగా భక్తి చేస్తున్న సంఘం. ఈ 7 సంఘాల్లో దేవుడు మెచ్చుకున్న సంఘాలు 2. ఒకటి స్ముర్నా సంఘము, రెండోది ఫిలదెల్ఫియా సంఘం. ఈ రెండిటికి కూడా ఆయన ఏ నేరము మోపలేదు, కానీ ఏమి చెయ్యాలో దాని సూత్రాలు మాత్రం ఇచ్చాడు. ఎలా సిద్ధపడాలో, ఇంకేమేమి చేయాల్సి ఉందో, ఇంకెంత లోతుకు వెళ్ళాల్సి ఉందో ఆ సూత్రాలు ఇచ్చాడు. నేరము కానీ, నింద కానీ, అక్యూజేషన్ కానీ ఏమీ మోపలేదు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. 7 సంఘాలలో న్యాయముగా మంచి ఆత్మీయత కలిగి నడుచుకుంటున్న సంఘాలు స్ముర్నా లాంటి వాళ్ళు, ఫిలదెల్ఫియా లాంటి వాళ్ళు. ఈ పూట మీ ముందు లవోదికయ గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. లవోదికయ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇంతకుముందు రాసిన సంఘాల ఆత్మీయ పరిస్థితులన్నీ దీంట్లో మొత్తం మిక్స్ అయిపోయి ఉన్నాయి, కలగూర వంటకం లాగా. లవోదికయ సంఘంలో ఎఫెసీ సంఘం లాంటి వాళ్ళు ఉన్నారు, పెర్గమ సంఘం లాంటి వాళ్ళు ఉన్నారు, తుయతైర సంఘం లాంటి వాళ్ళు ఉన్నారు, సార్దీస్ సంఘం లాంటి వాళ్ళు ఉన్నారు, లాస్ట్కి లవోదికయ. ఏంటి ఈ సంఘం యొక్క స్పెషాలిటీ? నేను బాగా ఇష్టపడి సంతోషించే విషయం ఏంటంటే, ఏ సంఘం ఎలాగున్నా ప్రభు వాళ్ళతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మనమేమనుకుంటాం, జనరల్గా దైవికంగా లేని వాళ్ళతో దేవుడు మాట్లాడు, పాటించుకోడు. నిజమే, న్యాయంగా చెప్పాలంటే కరెక్టే. కానీ ఇక్కడ ఎంత ఓపికతో మాట్లాడుతున్నాడు. నేను నిజంగా దేవుణ్ణి నిజంగా మెచ్చుకోవాలండి. ఏం అవసరం ఆయనకి హేబెల్ని చంపిన కయనుతో మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏంటి? ఏశావుకు దర్శనం ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏంటి? హల్లెలూయా.
బిలాముతో మాట్లాడవలసిన అవసరం దేవుడికి ఏంటి అసలు? మనం చాలా పొరపాటు అనుకుంటాం దేవుణ్ణి, చాలా కఠినుడు అనుకుంటుంటాం దేవుణ్ణి, చాలా క్రూరుడు, కోపిష్ఠుడు అనే భావనలోకి వచ్చేసారు చాలామంది దేవుడు అనగానే. కానీ ఎంత మంచి మాట ఇక్కడ! గద్దించడానికైనా మాట్లాడుతున్నాడు, శిక్షించడానికైనా మాట్లాడుతున్నాడు. ఎందుకు అనంటే, ఎందుకు కోపాన్ని బట్టా కాదు, నేను ప్రేమిస్తున్నాను గనక గద్దించి శిక్షిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. మనం ఆత్మీయంగా లేకపోయినా దేవుడు మాట్లాడుతున్నాడంటే ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోండి ఒక్కసారి. ఆయన మాట్లాడిన దానికి మనం ఎంత స్పందిస్తున్నాం అనేది తర్వాత సంగతి, మనకెంత అర్థమైందో అది తర్వాత సంగతి. యూదా ఇస్కరియోతు లాంటి వాని పాదాలు కడిగి కౌగిలించుకున్న ప్రేమ కదా! ఎంత గొప్పవాడు, ఎంత నీతి గలవాడు చూడండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా అనుకుంటాం. కానీ ఎక్కడనే సరే బైబిల్లో ప్రతి దుర్మార్గుడితో కూడా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారికి కూడా ఉపకారము చేసే దేవుడు మన దేవుడు కాబట్టి ఎంత దుష్టుడైనా, ఎంత దుర్మార్గుడైనా ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వకుండా అయితే ఉండడు. ఎందుకంటే దేవుడే అన్ని ప్రమాదకరమైన స్థితి నుండి తప్పించే ఒకే ఒక నిరీక్షణ, ఉపాయము ఒక్కటి దేవుడిది ఒక్కడి దగ్గరే ఉంది. దేవునికి స్తోత్రం. సరే, ఈ పూట మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నిజంగా మనం ఏ గుంపులో ఉన్నామో మనకు అర్థం కావాలి. ఇంచుమించు ప్రతి సంఘములో కూడా ఫిలదెల్ఫియా లాంటి మంచి క్రైస్తవులు ఉన్నారు, లవోదికయ లాంటి లోక సంబంధమైన క్రైస్తవులు కూడా ఉన్నారు. చాలా గొప్ప ఘనమైన సంఘములు ఉన్నాం కాబట్టి ఆ సంఘం పేరు చెప్పుకొని వెళ్ళిపోతామని ఎప్పుడు అనుకోవద్దు అని నేను ఎప్పుడూ చెప్తాను. గొప్ప సేవకుల పేర్లు చెప్పుకొని మనం పరలోకానికి వెళ్ళలేమని ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను ప్రభు రాకడలో తన సంఘాన్ని ఆయన పిలిచినప్పుడు ప్రతి సంఘములో నుండి ఏరుకొని తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏరుకొని ఎన్నుకొని తీసుకెళ్తాడు ఆయన. ప్రతి సంఘములో ఒక్కొక్క సంఘములో ఒకరిద్దరైనా ఉంటారు అనుకుంటున్నాను నేనైతే, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. అది దేవునికి తెలుసు. ప్రభు తన వారిని ఎరుగును. సరే, 3:19 చదువుతున్నాను మరొకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనములో, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. యేసు ప్రభు యొక్క రాకడ దినాలలో మనం సువార్త ప్రకటించి అన్యజనులను ఎంత మార్మన్స్లోకి రప్పిస్తామో అన్నది పెద్ద ప్రాముఖ్యంగా కనపడటం లేదు. గమనించాలి మీరు. ఉజ్జీవం, రివైవల్ is not concerned with the world, it's concerned with the church. ఉజ్జీవము అనేది ప్రపంచానికి, అన్యజనులకు సంబంధించింది కాదు, సంఘానికి సంబంధించింది. సంఘంలో రావలసినది, సంఘంలో రావాల్సిన మార్పుకు సంబంధించిందే ఉజ్జీవం. ఉజ్జీవం అంటే మన చర్చ్ చాలా పెద్దదైపోతుంది అని అనుకోవద్దు. దట్స్ నాట్ రివైవల్. ఉజ్జీవం అంటే మంచి ప్రభుత్వాలు మారిపోతాయి, క్రైస్తవులకు వ్యతిరేక శక్తులు తగ్గిపోతాయి, నార్మల్గా ఉంటుంది, హ్యాపీగా మన చక్కగా మీటింగ్లు సభలు పెట్టుకోవచ్చు, కొత్త వాళ్ళు ప్రభులోకి వస్తారు, గొప్ప అద్భుతాలు జరుగుతాయి, మిరాకల్స్ జరుగుతాయి అనే ఒకలాంటి కాన్సెప్ట్లోకి ఫిక్స్డ్ అయిపోయి ఉన్నారు చాలామంది. నో, దట్స్ నాట్ రివైవల్.
జనమే ఎక్కువ కావాలి అనుకుంటే, అద్భుతాలే ఎక్కువ జరగాలి అనుకుంటే, యేసు ప్రభు చేసిన పరిచర్లు అవే జరిగాయి. జన సమూహం ఆయన వెంట ఉంది, కావలసినన్ని అద్భుతాలు ఉన్నాయి. ఆయన వెంట జన సమూహం వెంబడిస్తూ ఉండేది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ 3 సంవత్సరాలు చెప్పలేనంత గొప్ప అద్భుతం, గొప్ప ఉద్యమంగానే కనిపించింది. కానీ దాని ఉద్యమం అని మాత్రం ఎక్కడా అనలేదు. జనాలు అనుకున్నారంతే. ఉద్యమం అనగానే మనం పోలిస్తే దేన్ని పోలుస్తాం? పెంతెకోస్తు దినముతోనే పోలుస్తాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దానితోనే పోలుస్తాం. మరి పెంతెకోస్తు దినమున అద్భుతం ఏదైనా జరిగిందంటే అద్భుతం ఏం జరగలేదు. మళ్ళీ వాక్య పరిచర్య జరిగింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక్క వాక్య పరిచర్యతోనే 3,000 మంది ఒకే సమయంలో బాప్తిసాలు తీసుకోగలిగారు. 3,000 అనే సంఖ్య మనకి ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఆ రోజున యెరూషలేములో పెంతెకోస్తు పండగ జరుపుకోవటానికి వచ్చిన జనులు ఎంతమంది? అక్కడ భాషలు రాసాడు. ఎన్ని భాషలు మాట్లాడే వాళ్ళు చేరుకున్నారో అక్కడ అపోస్తలుల కార్యంలో రాస్తే దాన్ని లెక్క పెడితే 17 భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. 17 రకాల జాతుల వారు, 17 రకాల దేశాల వారు, 17 రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పండగ పూట కనుక ఏ ఊర్ల నుండి, పల్లెటూళ్ళ నుండి అందరూ పట్టణాలకు వస్తారు షాపింగ్లకి, పండగలకి, ఎంజాయ్ చేసుకోవటానికి. గనక ఇంచుమించు ఒక్కొక్క దేశం నుండి, ఒక్కొక్క భాష నుండి 1,000 మంది వచ్చి ఉంటారు అనుకున్నా, 17,000 మంది వచ్చారని అర్థం. నేను అంటున్నా 17,000 మంది వచ్చి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. పోనీ 15,000 మంది వచ్చారేమో అనుకుంటున్నా. పోనీ చివరికి 10,000 మంది వచ్చారేమో అనుకుంటున్నాను. కానీ బాప్తిసం పొందింది ఎంతమంది? వాక్యం విన్నది చాలామంది వాక్యం విన్నారు. కానీ పేతురు చేసిన ప్రసంగముతో సమ్మతించి బాప్తిసం పొందిన వాళ్ళు మాత్రం 3,000 మంది. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. దేని గురించి చెప్తున్నానంటే, ఉద్యమం అంటే ఏంటి? వచ్చిన 17,000 మంది భాషలు మాట్లాడే వాళ్ళు అందరు రక్షణ ఏం పొందేలేదు ఆ రోజున. పేతురు గారి వాక్యం విన్నవాళ్ళు అందరూ రక్షణ పొందేలేదు. అనేక మంది వచ్చారు, అందులో సగం మంది విన్నారు. ఆ సగం మందిలో కొంతమందే సమ్మతించారు, ఆ వాక్యానికి బాప్తిసం పొందారు. ఎంత ఫిల్టర్ ఉందో చూసారా? పేతురు గారు ప్రసంగం చేస్తే అందరు బాగా రక్షింపడతారేమో అనుకునేరు. పేతురు గారు చేసిన 3,000 మందే. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. సో రివైవల్, ఉద్యమం అనేది లౌకికంగా చాలా గ్రాండ్గా ఉంటుంది అనుకునేరు. లేదు. ఎన్ని ఆత్మలు సంపాదించారో, ఎన్ని సంఘాలు సంపాదించారో, అక్కడ ఎంతమంది క్రైస్తవులు రక్షణలోకి వస్తున్నారో అటువైపు సగం ఈ ఊర్లో క్రైస్తవుల్ని ప్రభులోకి రప్పించుకొని వీళ్ళని ఒక సంఘంగా స్థాపించి ఇంకో సంఘానికి వెళ్ళేలోగా ఇక్కడ ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు. ఇక్కడ అయిపోతున్నారు, ఫినిష్. ఇక్కడ 2-3 తప్పించుకొని బయటపడుతున్నారు. వాళ్ళు ఏ ఊరు వెళ్తున్నారో అక్కడ ఒక సంఘం. మన అక్కడ సంఘం వచ్చింది, బాగుంది, దేవునికి స్తోత్రం. వారం 10 రోజుల తర్వాత మరలా దర్శించడం వెళ్తే అక్కడ సంఘం ఉండలేదు. అక్కడ ఏమైపోయారంటే పారిపోయారండి. కొంతమంది చంపారు, కొంతమంది ఏమో చంపేశారు, మిగిలిన వాళ్ళు పారిపోయారండి. మరి ఉద్యమం అంటే ఏంటి అనుకుంటున్నారు? అయితే దేని కొరకు కనిపెడుతున్నారు అసలు? ఇందులో ఉద్యమం ఏంటో తెలుసా? ప్రభు కొరకు చచ్చిపోయి అంత గొప్ప ప్రేమ పుట్టుకొచ్చింది వాళ్ళ హృదయంలో. అది ఉద్యమం అసలు. చచ్చిపోతాం కానీ మేము మాత్రం ప్రభుని విడిచిపెట్టడం అనే త్యాగం వచ్చింది చూసారు. అది రివైవల్, అది సంపాదిద్దామండి. అది ఆ రోషం వచ్చేలాగా సంపాదిద్దాం. చచ్చిపోతాం కానీ చంపుకోండి. మనకు వీడియో చూసాను, ఫేస్బుక్లో షేర్ చేశాను కూడా. ఏదో రాష్ట్రం, మన ఛత్తీస్గఢో బీహార్ అనుకుంటుంది. ఆ ఊర్లో వాళ్ళందరూ క్రైస్తవులుగా మార్చేస్తున్నారన్న కబూరు విని ఈ మతోన్మాదులు పోలీసులను తీసుకుని ఆ ఊరికి వెళ్ళారు ఎంక్వైరీ చేయడానికి. అనేసరికి బయట రుబాబు కదా, రుబాబు అంతా ఆడవాళ్ళ మీదను, కత్తులు తుపాకులు పట్టని సేవకుల మీద, పాస్టర్ల మీదనే ఈ రుబాబులని చూపిస్తారు వీళ్ళందరూ.
మళ్ళీ మన మగవాళ్ళగా ఫీలింగ్ ఒకటి. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి రుబాబు చూపిస్తుంటే ఒక చంటి బిడ్డని బాబునో పాపనో ఎత్తుకొని ఒక లేడీస్ బయటకు వచ్చి ఒకటే మాట ఉంది, నేను 2 సంవత్సరాలు నేను మంచం మీద పడి హాస్పిటల్లో పడి ఉంటే ఒక డాక్టర్ హెల్ప్ చేయలేదు, ఒక గవర్నమెంట్ రాలేదు, మీరు కూడా ఎవరు రాలేదు, యేసయ్య వచ్చి నాకు సహాయం చేశాడు. అలాంటి యేసయ్యను నేను విడిచిపెట్టను. మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి గట్టిగా. మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి, నా యేసయ్యని విడిచిపెట్టను గట్టిగా అన్నదన్నమాట. చిన్న బాబు నాడు పక్కన, బాబు తీసుకొచ్చి వచ్చింది, నాకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారండి. యేసయ్య ఇచ్చిన బెడ్ ఇది దిక్కున్న చోటు చెప్పుకోండి, చంపుకోండి, నేను విడిచిపెట్టిన యేసయ్యని. ఇది కదా రోషం అంటే. నాకు కడుపు నొప్పి పోయింది, నాకు నడుము నొప్పి పోయింది అనే సాక్ష్యాల కంటే ఇది కదా సాక్ష్యం. నేను విడిచిపెట్టనండి. వీళ్ళు కాల్ చేస్తారా, కాల్ చేసుకో, చంపేస్తారా, చంపుకో. అరే వావ్, అది పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళ లక్షణాలు అలాగ ఉంటాయి. మీకులాగా నాకులాగా పెద్ద భాషలేం మాట్లాడక్కర్లేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని కొరకు నా రోషం మండుతుంది చూసారా, రగులుతుంది చూసారా. వాళ్ళకి కూర్చోబెట్టి ట్రైనింగ్ కూడా ఇవ్వక్కర్లా. ఇదిగో ఎవరన్నా మత ఛాందస్వాదులు మతోన్మాదులు వస్తే ఇలాగే గట్టిగా అరవాలి అని వాళ్ళు కూర్చోబెట్టి ఎవ్వరు చెప్పలేదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. లవోదికయ సంఘం చాలా భయంకరమైన స్థితిలో ఉన్న సంఘం అని గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే బాధపడాల్సిన విచిత్రమైన పరిస్థితి ఏంటంటే లవోదికయ సంఘానికి ఆత్మీయంగా కుళ్ళిపోయి, కృషించిపోయి, పడిపోయి, దిగ్గజారిపోయిన ఆ సంఘం ఏమనుకుంటుంది? నేను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు కొదువేమీ లేదు అనుకుంటుందంట. 17వ వచనంలో నీవు దౌర్భాగ్యుడవును, 3:17 ప్రకటన, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడువును, దిగంబరుడువునయ్యున్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నా. వాళ్ళ సాక్ష్యాలు అలా ఉన్నాయంట. డబ్బులు సంపాదించిందే సాక్ష్యం, వృద్ధియే సాక్ష్యం, కొరతలు కొదువులు ఏమీ లేకపోవడమే సాక్ష్యం. కానీ వాళ్ళకున్న దరిద్రం ఏంటో, వాళ్ళకున్న దౌర్భాగ్య స్థితి ఏమిటో, వాళ్ళకున్న కొరతలు కొదువులేమిటో ఎవరికి కనిపిస్తుంది? యేసయ్య కళ్ళకు కనిపిస్తుంది. మనము మన దృష్టికి ఎంత బాగున్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మీ గురించి మీరేమనుకుంటున్నారో, నా గురించి నేనేమనుకుంటున్నానో అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మన గురించి దేవుడేమనుకుంటున్నాడో అనేదే ఇంపార్టెంట్. అదే మనకి తెలియాలి ప్రియులారా. ఆ వివేచన రావాలి మన విషయంలో. దానినే పరీక్షించుకోవడం అంటారు. యేసయ్య ఎదుట నిలబడి ఆయన వాక్యమనే అద్దము ఎదుట నిలబడి, ఆయన వాక్యమనే స్కానింగ్ మిషన్ ఎదుట నిలబడి, స్కాన్ చేయబడి రిపోర్ట్ తీసుకొచ్చి చూస్తే చెబుతాడన్నమాట. నువ్వు ఎంత బాడీ బిల్డర్లా కనబడినా, ఎంత కవచాలు ధరించుకున్నా, ఎంత పరాక్రమశాలిగా ఉన్నా, లోపలంత కుష్ఠరోగం ఉందని కనిపిస్తుంది ఆ రిపోర్ట్లో. పైన పటారం, లోన లొటారం అని కనిపిస్తుంది. చాలా క్లియర్గా వస్తుంది ఆ రిపోర్ట్ అంతా. డబ్బా తప్ప, సౌండ్ తప్ప, శబ్దాలు తప్ప లోపల లేదని అర్థమైపోతుంది. విచిత్రంగా ఇంతకన్నా చూసారా, ఈ 7 సంఘాలకు ఒక్కొక్క పేరు పెట్టవచ్చు. ఎఫెసీ సంఘము యాంత్రిక భక్తి చేసిన సంఘం, అంటే ప్రేమ లేకుండా చేసేస్తుంది అన్నిని. పరిచయలో ఉన్న వాళ్ళందరూ ప్రేమగా చేస్తారేంటి? పళ్ళు బిగబట్టి చిరాకు వచ్చి తప్పక
ఇంకొక సోర్స్ లేక తప్పక చాలామంది సేవకులు కూడా సోర్స్ లేక సేవకు వచ్చాం. అది బాగా చదువుకొని మంచి గవర్నమెంట్ జాబ్ ఆఫర్ వస్తే ఎంతమంది ఉంటారో చూడాలి. అసలు సోర్స్ లేదు, వెనకాల ఆధారం లేదు, ఏం చేస్తామండి? సేవను చేద్దామండి. ఒరిస్సాలో ఒక ఆయన ఒక సంఘం అప్పగించాడు మాకు. వాము సంఘాలు లేక మేము బాధపడుతుంటాయి, మీరేంటి సంఘాలు వచ్చేసి వెళ్తుంటే జాబ్ వచ్చింది పాస్టర్ గారు అండి. వాము సాక్ష్యం మళ్ళీ సేవకుడు అండి. చిన్న చర్చు, 10 మంది విశ్వాసులు ఉన్నారు. మంచి అతను ఉన్నాడు. మరే సంఘం వదిలేసి వెళ్ళిపోవాలి, ఎవరికి ఇవ్వాలి తెలియక మొత్తం తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు మా పేరు చూపించాడు, కబురు పెట్టాడు, మా సేవకులకి కబురు పెట్టాడు. మంచిది. ఆ ఊరు నుంచి కూడా మా దగ్గరికి విశ్వాసులు వస్తుండేవారు. సరే మంచిది. అక్కడ అంత దూరం నుంచి 25 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవాళ్ళు. అంత దూరం నుంచి ఏం వస్తారులే, అక్కడే నడిపిద్దాంలే అని నేను ప్రార్థన చేస్తాను. ఈలోగా ఆ ఊర్లో చర్చి. నేను అన్నాను, అంత ప్రాబ్లం ఏమొచ్చింది ఆయనకి? చర్చ్ సంఘం ఎందుకు అప్పగించేస్తున్నారంటే ఆయనకి జాబ్ వచ్చిందంట. ఇక్కడే జాబులు వదిలేసి మేము సేవకు వస్తుంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. దీన్ని బట్టి అర్థమవుతుంది కొంతమంది ఎందుకు వచ్చారు సేవకి. ఆధారం లేక. ఏదైనా జాబ్ వచ్చి ఉంటే మాకు ఈ కారం ఏంటి, లేకపోతే మాకు ఈ కారం ఏంటండి, మీరు ఇచ్చే 10 రూపాయలు కాడ మాకు ఈ కారం ఏంటండి అనుకుంటున్నారు చాలామంది. ఇలాంటి వాళ్ళందరూ దొరికిపోతారు రాకడలో, నిజంగా చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యాంత్రికం ఇదంతా మనసుతో వచ్చింది కాదు, దేవుని ప్రేమించడం వలన వచ్చింది కాదు, దేవుని ప్రేమిస్తున్నందుకు చేసిన త్యాగాలు కావు ఇవన్నీ కూడా. అనుకూలమైన భక్తి అదంతా, తప్పక చేసే భక్తి, ఇంకా వేరే ఆప్షన్ లేక చేస్తున్న భక్తి. పెర్గం అంటే ఇంకా డేంజర్. పెర్గమ సంఘం గురించి చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. అసలు పెర్గం అనే మాటకు అర్థం ఏంటి? వివాహితురాలు, మ్యారీడ్. ప్రభు వచ్చేది ఏ సంఘం కొరకు? పవిత్రురాలు, కన్యక, వర్జిన్, పెళ్ళి కానిది అని అర్థం ఒక మాటలో చెప్పాలంటే. మరి ఆ సంఘం ఏంటి? పెర్గము. పెళ్ళి అయిపోయింది, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందుకు అయిపోయిందంటే ఆగలేక, ప్రభు వచ్చే వరకు ఆగలేక, కనిపెట్టలేక, తిప్పలు పడలేక, బాధలు పడలేక, శ్రమలు పడలేక, స్మరణ సంఘ కాలంలో వచ్చిన శ్రమలను తట్టుకోలేక పెర్గ సంఘ కాలపు క్రైస్తవులు రోమీయుల ఆచారాలతో కలిసిపోయి స్థాపించుకున్న సంఘమే రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటారు. సంఘానికి రోమ్ పేరు ఎందుకు వచ్చింది? రోమనిజం, రోమియుల దేవత ఆచారాలన్నీ వచ్చేసాయి సంఘంలోకి. అప్పుడు కానీ వీళ్ళందరూ మిమ్మల్ని ఒప్పుకోరు, లేకపోతే ఇలాగే చంపుతూ ఉంటారు అన్నాడు కాన్స్టంటైన్ అనే చక్రవర్తి. 11వ చక్రవర్తి, రోమ్ చక్రవర్తి వచ్చి క్రైస్తవులు పడుతున్న బాధలు చూసి వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్ అన్నమాట. మీకు ఇన్ని బాధలు వద్దంటే నేను ఒక ఐడియా ఇస్తున్నాను, మీరు చెయ్యండి అన్నాడు. ఏమిటా ఐడియా అంటే, మీ చుట్టుప్రక్కల ఉన్న జనులు ఆరాధన చేస్తున్న దేవతలు ఉన్నారో వాళ్ళతో మీరు కలుపుకోండి. మేము వేరు, మాదే దేవుడు, మేమే గొప్ప అనొద్దు. కలుపుకోవడంలో తప్పే ఉందండి. మానవతావాదం అండి, హ్యుమానిటేరియన్ అండి, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. మానవతావాది దృక్పథంతో ఉండాలి కానీ మతం కంటే మానవత్వం మెన్నా అనే పదాలు ఉపయోగించినట్టున్నారు ఆ కాలంలో బాగా. నిజమేనండి, దేవుడు కూడా అంటున్నాడండి. మనం ఏమంటారు దాన్ని? బ్రదర్హుడ్, ఏమంటారు? సహోదర భావము. అప్పుడు ఏం చేస్తారంటే, మీ దేవుడిని వాళ్ళ గుళ్ళో, వాళ్ళ దేవతలు మీ గుళ్ళో పెట్టుకోండి, ఎంత బాగుంటుంది అనుకున్నారు. అలాగే చేశారు. ఈ కాలంలో కూడా అదే చేస్తున్నారులేండి. ఈ కాలంలో కూడా అదే చేస్తున్నారు. చర్చిల్లోకి దేవతా విగ్రహాలు వచ్చేసాయి, చర్చిల్లో గణేశోత్సవాలు జరుగుతున్నాయి, కనపడుతూనే ఉన్నాయి మన కళ్ళెదుట.
అలాగ ఉన్నప్పుడు ఆ ఊరి వాళ్ళు ఎంత సామరస్యంగా ఎందుకు ఉండరు చెప్పండి ఒకసారి, ఎంత చక్కగా ఉంటారో. మనం మొత్తం మీద వాళ్ళేమనుకుంటుంటే ఫోన్లేడు క్రైస్తవులకి మారమనిసి వచ్చింది అనుకుంటారు వాళ్ళు. మేమే గొప్ప, మాదే దేవుడు అనేవాళ్ళు ఇప్పుడు ఏమైంది, క్రైస్తవులకి ఫోన్లే, మా భగవంతుడి దయ వల్ల క్రైస్తవులకి మారమనిసి వచ్చింది. దేవుడా, అది పెర్గమ సంఘం సిచ్యువేషన్. ఇక తుయతైర్ అంటారా, చాలా డేంజర్ అదంతే. ఇంకా ప్రవచనాలు దర్శనాలు చెప్పే ఒక స్త్రీ దేవతను కూర్చోబెట్టుకున్నారు. బైబిల్ అక్కర్లేదు, వాక్యం అక్కర్లేదు, ఆవిడ ఏది చెప్తే అదే. అర్థమవుతుంది? వీళ్ళు అడిగేది అదే, ఆవిడ చెప్పేది అదే. మా అమ్మాయికి పెళ్ళి అవుద్దా లేదా, దర్శనం చూసి చెప్పండి. మా అబ్బాయికి ఉద్యోగం అవుతుందా లేదా, దర్శనం చూసి చెప్పండి. అర్థమవుతుందా? ఇక్కడ 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 ల్యాండ్ అనుకున్నాం, అక్కడ ల్యాండ్ అనుకున్నాం, అక్కడ ల్యాండ్ అనుకున్నాం. ఈ మూడిట్లో ఏది దేవుడు అడిగి చెప్పండి. ఇప్పుడు ల్యాండ్ దగ్గర నుంచి ఏ దిక్కులో రాయి పెట్టాలి, ఈశాన్యమా, ఇంకేటిది ఆగ్నేయమా, నైరుతియో, ఏం దిక్కులు నాయన, దిక్కుమాలిన వాడు అన్నాడు ఇక్కడ. దేవుడిని స్తోత్రం కలిగిన కాక, దిక్కే లేదు అసలు నీకు, ఈశాన్యం అంట. మళ్ళీ ప్రార్థనా పరులు ఉండాలి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కొన్ని సంఘాలలో యెజబేలు అనే స్త్రీ దేవతలా పరిపాలిస్తుంది. చాలా మట్టుకు సేవకులకి గౌరవం లేదు కొన్ని సంఘాల్లో. అయితే తుయతైర సంఘం చాలా ఘోరమైన, ఆ స్త్రీ పేరు యెజబేలు అని పెట్టాడు. యెజబేలు యొక్క ఆత్మ పరిపాలిస్తున్న సంఘం. ఏం చేసింది యెజబేలు? ఇశ్రాయేలుని నిజమైన దేవుని నుండి బయలు తట్టుకు త్రిప్పేసింది. ఎవరు ఆ యెజబేలు? ఆ ఏలియా పోరాడిన యెజబేలు ఎవరు? ఫోనీకయా దేశంలో బయలు దేవత పూజారి కూతురు యెజబేలు. ఒక అన్యురాలైన స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆహాబు. ఆమెదే రాజ్యం. సార్దీసు సంఘంకి వచ్చేటప్పటికి పూర్తిగా ఆత్మీయతలో చచ్చిపోయిన సంఘం. పేరుకు మాత్రమే బతుకున్నామని, కోమాలో ఉన్న సంఘం అని. కోమాలో ఉంటారు చూసారా, 5-10 సంవత్సరాలు. ఆ చచ్చినట్టు కాదు, బతికినట్టు కాదు. ఎటు డిసైడ్ చేయలేము. ఇంటికి తీసుకురాలేము, పాతి పెట్టలేము, నిలబెట్టలేము, కూర్చోబెట్టుకోలేము, పడుకోబెట్టలేము. మరి చచ్చిపోయాడనే కాదు, మళ్ళీ ఫ్రీ అవుదామంటే అది లేదు. పరిచయం చేస్తూనే ఉండాలి, రాత్రి పగలు ముక్కు ముద్దు తుడుతూనే ఉండాలి. బతుకుతాడని డాక్టర్ మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి, చలనం లెక్కుతూనే ఉంటాయి, హాస్పిటల్కి బిల్ పెరుగుతూనే ఉంటుంది. బతుకుతాడో లేదు, చచ్చిపోతాడో తెలియదు. కోమాలో ఉన్న భక్తులు అనమాట వీళ్ళందరూ. ఖర్చు అవే, ప్రయాసం అవే, పరిచర్య అదే. కానీ ఏమన్నా లాభం ఉంటుందా అంటే చెప్పలేము మళ్ళీ దాని గురించి. ఎప్పటికైనా బాగుపడతారంటే వీ కెనాట్ సే అంటాడు డాక్టర్. మరి ఏం చెప్తారనుకోని లాస్ట్కి లవోదికయ. లౌకికంగా అన్ని బాగానే ఉన్న సంఘం ఇది. లౌకికంగా చూస్తే అసలు ఏ మాత్రం పాయింట్అవుట్ చేయలేము. దేవుడు వీళ్ళని ఆశీర్వదించలేదు అనలేం, ఎందుకంటే అన్ని విధాలు ఆర్థికంగా బాగున్నారు వీళ్ళు. పొలిటికల్గా బాగానే ఉన్నారు, పెద్ద పెద్దలతో పరిచయం ఉంది, రాజకీయ నాయకులతో పరిచయం ఉంది. వావ్, మనమే అనుకుంటామంటే పోరాటాలనే మాకేనా ప్రభు, వాళ్ళకి లేదా? మేము మీ బిడ్డలం కాదా, మీ భక్తులం కాదా ప్రభు? వాళ్ళు బాగానే ఉన్నారు ప్రభు, రాజకీయ నాయకులు అంతా వాళ్ళ సపోర్ట్లో ఉన్నారు ప్రభు, వాళ్ళ దగ్గరికే కలెక్టర్లు వెళ్తుంటారు ప్రభు, మా దగ్గర ఎవరు రారేంటి ప్రభు, మాకెవరు హెల్ప్ చేయరేంటి ప్రభు, మాకు ఇన్ని తిప్పలేంటి ప్రభు, మాకు ఇన్ని బాధలేంటి ప్రభు, అడుగు అడుగున తిప్పలు పడుతున్నాం, అడుగు అడుగున ఆటంకాలు మాకు. వాళ్ళకి ఏమీ లేదు, అంత ఫ్రీ హాయిగా ఉంది. వాళ్ళు ఏది అనుకున్నా, ల్యాండ్ అనుకున్నా ల్యాండ్ కొనేసుకుంటున్నారు, ఏదో బిల్డింగ్ అనుకున్నా బిల్డింగ్ కొనేసుకుంటున్నారు. అరే కొంచెం కూడా ఒక ఆటంకం కానీ ఇబ్బంది కానీ ఎదుర్కొన్నట్టుగా కానీ, అయ్యో ఈ సమస్య ఇలా ఉంది కొంచెం ప్రేయర్లో పెట్టండి అనే ప్రార్థన రిక్వెస్ట్ కానీ ఎక్కడ కనబడదో అన్నీ అయిపోతుంటాయి. సాక్షి మాత్రం దేవుని కృప అండి.
దేవుడు అన్నీ చేస్తాడు. వా, మనం వెనకాల లైన్లో కూర్చొని చూస్తుంటాం, అన్నీ వాళ్ళకే నా ప్రభు, మాకేం లేదా? చూడ్డానికి ఆర్థికంగా బాగానే ఉన్నాయి, కానీ విచిత్రం ఏంటంటే ఈ సంఘానికి నేను పెట్టిన పేరు క్రీస్తు లేని సంఘం. ఆ సంఘం, ఈ లవోదికీయ సంఘానికి నేను పెట్టిన పేరు క్రైస్ట్ లెస్ చర్చ్. క్రైస్ట్ లెస్ అంటే ఎందుకు? 20వ వచనంలో 3:20లో నేను ద్వారమునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏ ద్వారం అది? హృదయం అనే ద్వారం కాదు, లవోదికయ అనే సంఘ ద్వారం. అంటే యేసు ప్రభు ఎక్కడున్నాడు? సంఘానికి వెల్లుపట బయట ఉన్నాడు. అదే కదా పరమగీతంలో కన్యక పాడుతుంది, నా ప్రియుడు తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడు, నేను ఆలస్యము చేసి తిని. ఇప్పుడే బట్టలు మార్చుకున్నాను, మరలా బట్టలు వేసుకోవాలా, ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నాను, ఇప్పుడే పడుకున్నాను, మరలా రావాలా, ఇప్పుడే కదా వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే మరలా ఈయన వచ్చాడేంటి? అంత చిరాక. ప్రార్థన అన్న, ఉపదేశం అన్న, ఆత్మీయత అన్న ఇంత చిరాక వచ్చేసింది. అంత బద్ధకిష్టం అయిపోయామా? క్రీస్తు ఎప్పుడో వదిలేశాడు ఆ మందిరాన్ని అని అర్థం. నా మందిరమును నేను విసర్జించి విడిచి ఉన్నాను. ఇర్మియా గ్రంథంలో ఎంత బాధాకరమైన మాటో తెలుసా అది? నువ్వు ఎంత ఘనమైన మందిరం కట్టినా సరే సొలొమోను, నీవు నన్ను విడిచి ఇతర దేవతల తట్టు తిరిగితివా, నేను బొత్తిగా విసర్జించేదను ఈ మందిరమును. అప్పుడు దారిని పోయిన వాళ్ళు ఏమనుకుంటారంట, ఈసీ ఇది బాగుండేది కదా, ఇలాగయిందేంటి అని నానా రకాలుగా అనుకుంటారు. ఆ పరిచర్యల గురించి, ఆయా సంఘాల గురించి, ఆయా సేవకుల గురించి. ఈసీ ఇలాంటి వాడా? ఆ వర్డ్స్ ఈసీ అంటారంట చుట్టుపక్కల. ప్రభు విడిచిపెట్టేసిన జీవితాలు ఎంత నింద పాలవుతుంటాయో చూసుకోండి ఒక్కసారి. కొంపదీసేలా లేము కదా. ద్వారమునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎందుకు? ఎవడైనను ఆ స్వరము విని తలుపు తీసిన ఎడలా. ఎవరు తలుపు తీస్తారంట? ఆయన స్వరం విన్నవాడు తలుపు తీస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. వింటున్నారా స్వరము? దేవుని స్వరము హృదయము లోపలికి వెళుతుందా? బూర ధ్వని లాంటి స్వరముతో అంటాడు. ధ్వని ఏంటి, స్వరం ఏంటి, రెండు ఒకటి కాదా? భలే ఉంది. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. ఏంటి ధ్వనికి స్వరానికి తేడా ఏంటి? సౌండ్ అండ్ వాయిస్. సౌండ్ ఆఫ్ ది ట్రంపెట్, వాయిస్ ఆఫ్ ద లార్డ్. బూర శబ్దము, యేసు స్వరము, ప్రభువు స్వరం. ఎంత మంచి, చాలా ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ చూడండి ఒక్కసారి. ప్రతి సౌండ్ స్వరము కాదు. సౌండ్ విన్న వాళ్ళందరికీ స్వరం వినబడటం లేదు. ఈ డబ్బాలోంచి కొంతమందికి శబ్దం వినబడుతుంది, కొంతమంది స్వరం వింటున్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఆ దారిని పోతున్న వాళ్ళకి ఏం వినబడుతుంది? ఇక్కడ నుంచి శబ్దం వినబడుతుంటుంది, సౌండ్ వస్తుంది ఏదో అని. కానీ నిజంగా దేవుడు నాతో మాట్లాడాలి అని ఆశపడే వాళ్ళకి ఏం వినబడుతుంది? స్వరం వినబడుతుంది. ఎవడైనాను నా శబ్దము వినడం కాదు, నా స్వరము వినిన ఎడలా అందరూ తీయకపోయిన బిడ్డ, నువ్వు ఒక్కదాని నువ్వు ఒక్కడు తీస్తే చాలా అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనాను, ఎంత ఎక్స్క్లూజివ్గా మాట, అందరు కాకపోయినానండి, అందరు కాకపోయినా పర్లేదు, పెద్ద నష్టమేం లేదు. యెహోషువ సైన్యమంతా ఓడిపోవడానికి ఒక్క ఆకాని ఎంత కారణమయ్యాడో.
నేను యెరూషలేమును పాడు చేయకుండా ఉండుటకు యథార్థముగా జీవించా ప్రయత్నించుచున్న ఒక్కడున్నా చాలు, నేను యెరూషలేమును కాపాడుతాను అంటున్నాడు. ఇక్కడ ఒక్కడు చాలు, అక్కడ ఒక్కడు చాలు ప్రియులారా. దేవుని స్తోత్రం చెప్తాం కదా ఒకసారి. ఆ మాట చదువుతాం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఒక్కడు, ఓన్లీ వన్. అందరూ కాకపోయినా, అందరికి నేను కంప్లైంట్ చేయట్లేదు అంటున్నాడు. ఒక్కడు వినండి చాలు, అందరినీ నేను మార్చుకుంటాను అంటున్నాడు. 5:1 స్తోత్రం చెప్తాం కదా ఒకసారి. ఒక్కడు చాలండి. ఒక్కడితో ఒక్క ప్రపంచం అంతా నాశనమైన ఒక్క నోహుతో మరలా ప్రపంచాన్ని సృష్టించుకోగలిగిన వాడు దేవుడు. ఒక్కడు చాలా ఆయనకి, వన్ అండ్ ఓన్లీ అంట. ఒక్కడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మోషే సరిపోయాడు ఇశ్రాయేలు యొక్క సర్వ సమూహమును విడిపించటానికి, ఐగుప్తును గడగడలాడించటానికి. వన్ అండ్ ఓన్లీ వాజ్ ఇనఫ్ అన్నమాట. మోర్ దెన్ ఇనఫ్ ఆయనకి. ఒక్క గిద్యోను సరిపోయాడు ఆయనకి. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా ఏం చేస్తానంటున్నాడు? నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే భోజనం గురించిన పాయింట్. ఏంటి భోజనము? ప్రభు బల్ల భోజనము. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. యేసు లేని బల్ల కార్యక్రమాలు నడుస్తున్నాయి ఈ రోజున అనేక చోట్ల. మొదటి ఆదివారం ఇంచుమించు ప్రతి సంఘములో బల్ల కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఎంతవరకు యేసును కలిగి ఉన్నామో చూసుకోండి ఒక్కసారి. ప్రభు బయట ఉండి తలుపు తడుతున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారంటే, ఉష్ బిజీ ఉన్నాం ప్రభు, డిస్టర్బ్ చేయక మమ్మల్ని. ఏం బిజీ అయ్యా అంటే, బల్ల ఉంది ప్రభు ఈరోజు, మీకు తెలీదా? మరి నేను లేని బల్ల ఏంటంటే, మీరు ఉండండి అక్కడ, తర్వాత మిమ్మల్ని తర్వాత పిలుస్తాం, అవసరమైనప్పుడు పిలుచుకుంటాంలే, ఉండండి మీరు. బల్ల కార్యక్రమం అయిపోవాలి, ఇక్కడ చాలా బిజీగా ఉన్నాం. అరే నేను లేని బిజీ, యేసయ్య లేని అంత బిజీ ఏంటో. యేసయ్య లేని, యేసయ్య నడిపింపు లేని, యేసయ్య నాయకత్వం లేని, యేసయ్యకు ఆధిక్యత లేని, యేసయ్యకు ప్రాధాన్యత లేని బిజినెస్లో ఎందుకున్నాము? యేసయ్య లేని పరిచర్యలో, యేసయ్య లేని సేవలో, యేసయ్య లేని సంఘాల్లో, యేసయ్య లేని బల్ల కార్యక్రమాల్లో ఎంతున్నా ఏమి లాభం చెప్పండి ఒక్కసారి. యేసయ్య లేడు అని ఎలాగ అర్థమవుతుందో అవి కూడా చూపించాలి కదా. చాలా సింపుల్గా చూద్దాం. 15వ వచనం చూద్దాం. అసలు యేసయ్య లేడని, ఉన్నాడా లేడా మనలో వ్యక్తిగతంగానైనా, మీలో అయినా నాలో అయినా యేసయ్య ఉన్నాడు అని ఎలా తెలుసుకోవాలి? లేడు అంటే ఎలా తెలుసుకోవాలి? మనకు అర్థమైపోవాలి. 15వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. చాలా నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. లవోదికయ పట్టణములో దగ్గరలోనే ఉష్ణధారలు లాంటి ఆ వేడి నీళ్ళు వచ్చే సరస్సు ఉంది. అది పైనుండి పారుకుంటూ వచ్చి ఆ వేడి నీళ్ళంతా కాస్త అలా వెచ్చగైపోయి లవోదికయ లోపలికి వస్తుంది. వేడి నీళ్ళు చల్లగా అవుతున్నప్పుడు కొంచెం గోరువెచ్చగా నులివెచ్చగా ఉన్న ప్లేస్ లవోదికయ సంఘం అన్నమాట.
జనరల్గా మనం ఎంత చన్నీళ్ళు తాగినా ఎంత వేడి నీళ్ళు తాగినా, ఎంత చన్నీళ్ళు తాగినా, పోనీ వేడి టీ తాగినా, ఏమనుకోకండి, సడన్గా వినగానే కొంతమందికి ఇబ్బంది వస్తుంది, కానీ వాంతి వస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? కడుపు నిండా వేడి టీ తాగేసాం, కడుపులో తిప్పేసింది. వాంతి వచ్చినప్పుడు తాగిన వేడి రాదు, ఎలా వస్తుంది తెలుసా? నులివెచ్చనగా ఉంటుంది, కొంచెం గోరువెచ్చగా ఉంటుంది. జనరల్గా గోరువెచ్చని నీళ్లు నోట్లో, వేడి నీళ్ళని తాగొచ్చు, చన్నీళ్ళని తాగొచ్చు, కానీ గోరువెచ్చని నీళ్ళు నోట్లో తాగగానే మనకు ఆ వాంతి టేస్ట్ వచ్చేస్తుంది. అప్పుడు నీళ్లు వామిటింగ్ అయినప్పుడు నోట్లోకి వచ్చిన నీళ్ళు అలాగే ఉంటాయి. అదే అంటున్నాడు ఇక్కడ, నిన్ను చూస్తే నాకు వాంతి వస్తుంది అనడం బాగోదు అనుకున్నాడు. అది ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను అని చాలా గ్రాంధికంగా రాశాడు. దేవుని స్తోత్రం కలిగాక. కొందరి జీవితం చూస్తే యేసయ్యకు కడుపులో తిప్పుతుంది అని అర్థం, కడుపులో తిప్పేస్తున్నా అని అర్థం. ఎందుకు ఆ లైఫ్? చల్లగానైనా వెచ్చగానైనా, చల్లగా అంటే వెళ్ళిపో, లోకంలోకి వెళ్ళిపో, ఎంజాయ్, లోకాన్ని ఎంజాయ్ చేసుకోండి. ఎవరొద్దన్నారు? బలవంతమా? లేదు, వేడిగా ఉండొచ్చు. మధ్యలో బ్యాలెన్స్ చేయొద్దు రెండింటిని. లోకాన్ని దేవుణ్ణి కలపడానికి ప్రయత్నం చేయొద్దు. ఆత్మ సంబంధమైన దానిని, శరీర సంబంధమైన దానిని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేయకండి. మనకు రెండూ కావాలి. అదే అంటున్నాడు, వేడి. ఈ అంత్య దినాల్లో క్రైస్తవులుగా మనం కలిగి ఉండాల్సిందేంటి? వేడి, ఫైర్, మంట మండుతూ ఉండాలి గుండెల్లో. ప్రేమ, అది యెహోవా పుట్టించు జ్వాల అంటాడు పరమగీతంలో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ద ఫైర్ ఆఫ్ గాడ్, ప్రేమ, దేవుని కొరకైన ప్రేమ మండేస్తుంది ప్రియులారా. గుండెలు రగులుతానే ఉంటుంది ప్రియులారా. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది, కాల్చేస్తుంది లోపల అని అర్థం. నువ్వు చల్లగా ఉంటే నువ్వు యేసుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయావు అని అర్థం. పేతురు చలి కాచుకొని చుండెను. అది నువ్వు నులువెచ్చనగా ఉంటే ఇటు దేవుడు బాధపడొద్దు, అటు సైతాన్ బాధపడొద్దు అని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తామని అర్థం. సైతాన్ ఇచ్చే ఆశీర్వాదం కూడా కావాలి, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం కూడా కావాలి. దేవుడిని మెప్పించాలి, ఇటు దయ్యాన్ని కూడా మెప్పించాలి. ఎవరిని బాధ పెట్టకూడదండి, అందరిని కలుపుకోవాలండి. ఈ కావుకి ఎప్పుడైతే మనం వచ్చేస్తామో మీరు గుర్తుపెట్టుకోండి, అలా ఎబ్బేటుగా వాంతి అనిపించే స్థలములో యేసయ్య ఎందుకుంటాడు యేసయ్య? ఎక్స్క్లూజివ్నెస్ లేనప్పుడు ఏమంటారు? ఎక్స్క్లూజివ్నెస్ అంటే దేవుని కొరకైన ప్రత్యేకత లేనప్పుడు. ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రతిష్ఠ అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడినది అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి హల్లెలూయా. ఆ వస్తువు కానీ అర్థమవుతుంది, ఆ వ్యక్తి కానీ ప్రతిష్ఠించే దేవునికి అంటే లోకస్తుడు, అన్యుడు ఎవడు ముట్టకూడదు. ఏదో నాది అని దేవుడు అంటున్నాడు అని అర్థం. నువ్వెవరు ముట్టడానికి? ఇది నాది. ప్రతిష్ఠ గురించి మాట్లాడుకున్నప్పుడు, ప్రత్యేకించుకున్నట గురించి మాట్లాడుకున్నప్పుడు ఎంత రోషంగా అంటాడు తెలుసా దేవుడు? ధూప వేదిక మీద నువ్వు అర్పించిన ధూపద్రవ్యముల సువాసన గల ఆ ఇంపైన ధూపము, దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, అది కానీ యాజకుడు తల మీద పోయవలసిన పరిమళ ద్రవ్యము కానీ వాటిని వర్ణించినప్పుడు ఏమంటాడంటే, నాకు నువ్వు ఇది చేసినట్టుగా ఏ మనుషునికి చేయకూడదు అంటాడు.
ఇది నాకు అర్పించినట్టుగా ఏ మనుషునికి నువ్వు అర్పింపకూడదు అంటాడు. ఇది నాది, నాకు ప్రతిష్ఠితమైంది, నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి కలిపితే ఆ వాసన చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. అదే సమర్పణ, అదే తీర్మానం, అదే భావన ఇంకో వ్యక్తి మీదకి నీకు ఆ భక్తి భావన రాకూడదు. దేవుడి మీదకి వచ్చినంత భక్తి ఏ వ్యక్తి మీదకి రాకూడదు అని ఖచ్చితంగా చెప్పాడు అక్కడ. అప్పుడు ప్రతిష్ట పోతుంది, దేవుడి కొరకు అయినా ప్రతిష్ట పోతుంది. ఇది దేవుడి కొరకే అనడానికి లేదు ఇక్కడ ఉమ్మడి అంటారు చూసారా, కంబైన్డ్. అందరి దగ్గర అదే, మళ్ళీ అందరి దగ్గర అదే మాటలు మాట్లాడతాం. దేవుడి దగ్గరికి వచ్చి ప్రభు నువ్వేనా గొప్పడు నాయన అంటే, మనిషి దగ్గర మీరే గొప్పవాళ్ళు అయ్యా, ఇంకొక దగ్గర మీరే గొప్ప. ఎంతమందికి అంటావు ఆ మాట? దేవుడు చూస్తున్నాడు, ఎంతమందికి అంటావు ఆ మాట? నులివెచ్చని స్థితి, ఎక్స్క్లూజివ్నెస్. నేను నీలో నివసించాలి అంటే నేను దహించు అగ్ని అయి ఉన్నాను గనుక నీవు మండుచు ఉండాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. నువ్వు మండుతున్న వాళ్ళైతే నాకు అనుకూలమైన ప్లేస్ అక్కడే అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అది దైవికమైన ఆత్మ ద్వారా మండుచు ఉండాలి. చల్లగా ఉన్న సంఘాలలో, క్రైస్తవులలో దేవుడు లేడు. నులివెచ్చనగా లోకాన్ని పరలోకాన్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళలో దేవుడు లేడు. అక్కడ లేడా సంఘాలలో. 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. దౌర్భాగ్యుడవు. 5 అంటాడు అక్కడ, 5 విషయాలు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, అంటే దిగంబరుడవు. రైట్. ఎందుకు దౌర్భాగ్యుడు? పౌలు 2 సందర్భాల్లో ఆ పదం ఉపయోగిస్తాడు. ఏ సందర్భం అది? రోమపత్రిక 7వ అధ్యాయము 7:24 రోమపత్రిక. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. చాలు, ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. ఎందుకు దౌర్భాగ్యుడు అంటే, మనం యేసు ప్రభులోకి రాకమునుపు మనలో పాప నియమము క్రియ చేస్తుండేది. జాగ్రత్తగా వినాలి. పాప నియమము క్రియ చేస్తుంది. మనం ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నామో, సువార్తకు లోబడ్డామో, బాప్తీసం తీసుకున్నామో, సంఘములో చేర్చబడ్డామో, మన ఆత్మకు విడుదల కలిగింది. కానీ మనం ఇంకా శరీరము నుండి విడుదల పొందుకోలేదు గనక, ఇంకా బట్టలు వేసుకుంటున్నాము గనక, దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆత్మకు రక్షణ కలిగింది కానీ శరీరానికి రక్షణ కలగలేదు. శరీరానికి రక్షణ కలగలేదు గనక మనం ఇంతకు ముందు పాపములో పడి ఉన్నప్పుడు ఏ నియమము, పాప నియమము క్రియ చేస్తుందో అదే పాప నియము ఇంకా శరీరములో పనిచేస్తున్నట్టుగా నేను గమనించాను అంటున్నాడు పౌలు. ఆత్మేమో దైవ నియమానికి లోబడుతుంది, శరీరమేమో పాప నియమానికి లోబడుతుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, రక్షణ పొందినప్పటికీ ఈ పాప నియమము నన్ను పాపం వైపుకు లాగుతుంది. నా శరీరాన్ని ఆధారం చేసుకొని, నా శరీర కోరికలను ఆధారం చేసుకొని నన్ను లోకం వైపుకు లాగడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆత్మేమో దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ శరీరమేమో ఇటు లాగుతుంది, ఆత్మేమో అటు లాగుతుంది. కానీ ఏం చెయ్యాలి? ఆత్మీయంగా ఉందామనుకున్నా శరీరానికి లోబడిపోయి మరలా పాపం చేస్తూనే ఉన్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నా వల్ల అవ్వట్లేదు. ఎందుకు ఈ ఆత్మీయత? ఇంత ఉపదేశం వింటున్నానే కానీ నా వల్ల కావటం లేదు. ఎందుకు? ప్రార్థన చెయ్యాలనుకుంటున్నాను కానీ ప్రార్థన చేయడం నా వల్ల చేత కావట్లేదు. అనుకుంటున్నాను కానీ చేత కావట్లేదు. కోరుకుంటున్నాను కానీ కలుగుటలేదు. నన్ను ఎవరు విడిపించును?
ఈ పాప నియమము నుండి విడిపించాలంటే ఇంకొక నియమము కావాలి. 8వ అధ్యాయంలో 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. చూడాలి, ఆత్మ శరీరమునకు విరోధముగాను శరీరము ఆత్మకు విరోధముగాను పోరాడుచున్నది అంటాడు పౌలు గలతీ పత్రికలో. ఏమిటా పోరాటం అంటే, ఆత్మలో పరిశుద్ధాత్మ నియమం ఉంది, శరీరములో పాప నియమం ఉంది. లా అండి, లా. పౌర్ణమి రాత్రుల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. మామూలుగా నిమ్మలంగానే ఉంటుంది, చక్కగా నార్మల్గా ఉంటుంది. కానీ పౌర్ణమి రాత్రుల్లో ఎందుకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందంటే, పౌర్ణమి రాత్రుల్లో చంద్రుడిలో నుంచి వచ్చే గురుత్వాకర్షణ సముద్రం మీద ఉన్న నీళ్లను ఆకర్షిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ నియమమా భూమి మీద ఉన్న గురుత్వాకర్షణకి లోబడాలా, చంద్రుడు లాగుతున్న గురుత్వాకర్షణకి లోబడాలా అర్థం కాక ఈ నీళ్లు అల్లకల్లోలం అవుతుంటాయి సముద్రం మీద. ఇదే పోరాటం. ఈ శరీరము ఎప్పటికీ లోకాన్ని కోరుకుంటుంది. మట్టి ఆశలే, మట్టి కోరికలే. అవి కోరిక పుట్టినప్పుడల్లా నేనేం చేస్తున్నాను అంటే, ఏం చేస్తాం, మనుషులం కదా, మట్టి వాళ్ళం కదా, తప్పదండి అనుకున్నానంటే కథం అయిపోయినట్టు. ఇక ఈ శరీరము మనను ఈ లోక సంబంధమైన వాటి తట్టుకు లాగుతుంది కాబట్టి, ఆ నియమానికి, ఆ గురుత్వాకర్షణకి మనం లోబడకుండా మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మ అనే నియమం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. జీవమునిచ్చు ఆత్మ మరణకరమగు శరీరము నుండి నన్ను విడిపిస్తుందండి. అందుకే సంతోషిస్తున్నాను, దేవునికి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఎందుకన్నాడు 25వ వచనంలో. దైవ నియమం ఒకటి నాలో ఉందన్న సంగతి కూడా గుర్తించాను. మాటికి శరీరం మీద నింద మాపడం కాదు. దేవుడే రాశాడు, బైబిల్ పౌలే చెప్పాడు, ఆయనలో కూడా ఉందంట బలహీనత ఉందన్న వరకే చదివేవేమో. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించిన నియమం ఒకటి ఉంది, అది పరిచయం చేశాడన్న చదవరా. దీన్ని బట్టి లవోదికీయ సంఘం లాంటి వాళ్ళు ఎవరా దౌర్భాగ్యులు అంటే, దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చినా వీళ్ళు పరిశుద్ధాత్మను నమ్మరు. జయించేలాగా పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నా ఆ పరిశుద్ధాత్మను నమ్మరు, ఆ ఉపదేశాన్ని నమ్మరు, ఆ వచనాల్ని పట్టించుకోరు. ఇంకను పాప శరీరమునకు దాసులై ఉన్నారు అని అర్థం. దౌర్భాగ్యులు. ఈ దౌర్భాగ్యులు అనే మాట ఇంకో సందర్భంలో ఎక్కడ ఉపయోగించాడు? 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. చాలు. యేసు క్రీస్తును శరీర సంబంధమైన కొన్ని అవసరాలు తీర్చుకోవడం కొరకే నమ్ముకున్నారు. చూసారా దౌర్భాగ్యులంతా. కడుపున బాగా అవుతుందంటే నమ్ముకున్నామండి, పిల్లలు పుడతారంటే నమ్ముకున్నామండి, ఉద్యోగం వస్తుందంటే నమ్ముకున్నామండి, కష్టాలు పోతాయంటే నమ్ముకున్నామండి. మరి పరలోకం వస్తుందంటే అది ఎవరు చెప్పలేదండి. అదంతా ఇంపార్టెంట్ కాదనిపించిందండి. అది ఎప్పుడు ముసలోడిన తర్వాత చచ్చిపోయి మ్యాటర్ కదా, ఇప్పుడు ఎందుకులే అనుకున్నామండి. ప్రమోషన్ వస్తుందంటే నమ్ముకున్నామండి, అప్పులు తీరుతాయంటే నమ్ముకున్నామండి. నీ సాక్ష్యం చాలా రాంగ్ అని అర్థం. అంటే అప్పులు లేనోడికి ఏసై అక్కర్లేదా? సంతానం పుట్టినోళ్ళకి ఏసై అక్కర్లేదా? ఏం సువార్త ప్రకటిస్తున్నారు, ఏం సువార్త వింటున్నారు? సంతానం కలుగుతుందంటే ప్రభువుని నమ్ముకున్నాము. మీకు సంతానమా, మీకు సంతానం లేమి సమస్యనా, మీకు అప్పుల బాధ, యేసు ప్రభు దగ్గరికి రండి అంటే. అప్పుల బాధ లేనోడు, రోగం లేనోడు, సంతానం పుట్టినోడు, ఉద్యోగాలు ఉన్నవాడికి యేసు ప్రభు అక్కర్లేదా? వాళ్ళకి ఏం సువార్త చెప్పి పిలుస్తారు? ఏం సువార్త చెప్తారు? అన్నీ ఉన్నవాడికి ఏమని సువార్త చెప్తారైతే? యేసుప్రభుని నమ్ముకోవడానికి కొదువులే ఉండక్కర్లేదండి. ఏ కొదువులు లేకపోయినా నీకు యేసయ్య కావాలి, ఎందుకంటే పరలోకం వెళ్ళాలి కాబట్టి.
లక్ష్యం పరలోకం గనక నువ్వు మంచోడు అయితే ఏంటి, చెడ్డోడు అయితే ఏంటి? ఉల్లిపాయలు తినవండి, వెల్లుల్లిపాయ మేము తినవండి, నీచు మేము తినవండి, మాంసం మేము తినవండి, జీవహింస చేయమండి, అయితే నీతిమంతుడువా, పరలోకం వెళ్ళిపోతావా? నీకు కూడా యేసుప్రభు కావాలి. నా పిల్లలు బాగానే ఉన్నారండి, ఆరోగ్యంగానే ఉన్నారండి, సంతానం కలిగిందండి, ఉద్యోగం ఉందండి, అప్పుల బాధలు మాకేమీ లేదండి, ఇల్లు కూడా ఉందండి అంటే యేసుప్రభు అక్కర్లేదా? నీకు కూడా యేసుప్రభు కావాలి. ఎందుకంటే చచ్చిపోతా నరకానికి వెళ్తావు. ఇల్లుంటే బిల్డింగ్లు ఉంటే ఏం లాభం? యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడం కోసం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఇడ్లీ తీసుకుంటే చట్నీ ఫ్రీ అండి. దేవుని స్తోత్రం కలిగాక. అయితే చట్నీ కావాలి నాకు ప్లేట్ నిండా అంటే అవద్దా? ఆత్మ సంబంధమైంది అడుగు, శరీర సంబంధం అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. తీర్చకపోయిన అది పెద్ద ప్రసంగంగా మారకూడదు. మనకి తీర్చొచ్చు, తీర్చకపోవచ్చు. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. హల్లెలూయా. ఆదిమ క్రైస్తవ సంఘస్థులు ప్రభు నమ్ముకున్న వెంటనే చంపబడ్డారండి. ఒక్కొక్కరు. ఉద్యమం రావాలనుకున్న వాళ్ళు యూ షుడ్ ఎక్స్పెక్ట్ సచ్ ట్రిబులేషన్ ఆల్సో. ఉద్యమం రావాలి ఈ కాలంలో. అపోస్తుల నాటి ఉద్యమం రావాలంటే, అపోస్తుల నాటి ఉద్యమం అనగానే మన మనసులో ఉందంటే పేతురు గారు ఎన్ని అద్భుతాలు చేశారు, పౌలు గారు ఎన్ని అద్భుతాలు చేశారు, వాళ్ళు ఎన్ని అద్భుతాలు తిన్న దెబ్బల గురించి అది ఆలోచించరా? వాళ్ళు తిన్న కొరడ దెబ్బలు ఆలోచించరా? వాళ్ళు బాండేసి బిగించారంట జైల్లో, అది ఆలోచించరా? ఇళ్ళు వాకిళ్ళు లేకుండా మొత్తం కూలగొట్టేశారు ఇళ్ళన్నీ, అది ఆలోచించరా? అప్పటికీ ఉంది మతోన్మాదం, చాలా ఘోరంగా ఉంది. ఇప్పటితో పోల్చుకుంటే అప్పుడే దారుణం. ఇంకా మరి అవి కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఉద్యమం అనగానే అది కూడా వస్తుందని అనుకోవాలి. అవి కూడా మేము ఎదుర్కోవాలైతే అని రెడీగా ఉండాలి మెంటల్గా. దౌర్భాగ్యులు ఎవరు? శరీర సంబంధమైన వాటి కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే ప్రభుని నమ్ముకుంటే దౌర్భాగ్యులు అంటున్నాడు పౌలు. పౌలు గారిని అడిగి చూడండి, మీ ఆశ ఏంటి సార్, మీ ఆశ ఏంటి సార్? మంచి మినిస్ట్రీ దేవుడు ఇచ్చాడు, సూపర్, బోల్ అద్భుతాలు జరుగుతున్నాయి, అంతకంటే ఇంకేం కావాలంటే అలా కాదు. ఏ విధము చేతనైనాను మహిమగల పునరుద్ధానములో నాకు పాలు ఉండాలి. ఏ విధము చేతనైనాను ఆయన పునరుద్ధాన బలమును, ఆయన శ్రమానుభవములో సహా అనుభవం గలవాడనై ఉండాలని, అలా చేసే సంపూర్ణ సిద్ధి పొందాలని ప్రాకులాడుతున్నాను అన్నాడు. అడిగి చూడండి అపోస్తలుల పౌలుకి, మీ ప్రార్థన అవసరం, మీ ప్రే రిక్వెస్ట్ ఏంటి సార్ అంటే, పౌలు గారు ఇచ్చిన ప్రార్థన రిక్వెస్ట్లు చదువుకొని చూడండి ఒక్కసారి. నా వ్యక్తిగతంగా అయితే ఆ పునరుద్ధానంలో నాకు పునరుద్ధానంలో పాలు పంపులు కలగాలని నేను ప్రాకులాడుతున్నాను. పరిచర్య పరంగా ఏం కావాలని అడుగుతున్నారు అంటే, సువార్త మర్మమును ఉన్నది ఉన్నట్టుగా, ఏది దాచుకోకుండా, మొహమాట పడకుండా, భయపడకుండా ప్రకటించేలా ప్రార్థన చేయండి నా కొరకు అన్నాడు. మరి సంఘం గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే, తండ్రిని తెలుసుకొనుట యందు ప్రత్యక్షత గల మనస్సును, జ్ఞానము గల మనస్సు మీకు కలగాలని, మీ మనోనేత్రాలు వెలిగింపబడాలని, మీ పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో మీకు తెలియాలనే నేను ప్రార్థన చేస్తున్నాను సంఘం గురించి అంటున్నాడు. చూడండి, ఇందులో లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఒక ప్రార్థన అవసరత చూపించండి. అపోస్తులు వాళ్ళు ఇచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్లో, వాళ్ళు ఇచ్చిన ప్రార్థన అవసరతలో మీరు నేను అనుకున్న లోక సంబంధమైన ఏ ప్రేయరు లేదు అక్కడ. దాన్ని బట్టి వాళ్ళు ఎంత మెచ్యూరిటీలో ఉన్నారో, ఎంత పరిపక్వ దశలో ఎదిగి ఉన్నారో అర్థం చేసుకోండి ఒక్కసారి. ఇంకా మన ప్రార్థన అవసరతలు ఏమిటి అంటే, 4 భూములు, 4 స్థలాలు, 4 కార్లు, 4 పర్మిషన్లు, 4 సౌండ్ సిస్టములు, 3 రోజుల సభలు. మన ప్రార్థనలే మాట కొరికే. ఇంకా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అని అర్థం చూసుకోండి. యేసయ్య ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఇంకా ఏమి అడగాలో అర్థం కావట్లేదా వీళ్ళకి అని దేవుడు ఎంత బాధపడుతుండొచ్చు. దిక్కుమాలిన వాడవు. నంబర్ 2, వాస్తు చూసుకొని, వాస్తు దోషాలు చూసుకొని, ఏ దిక్కులు ఎలా ఉండాలి నువ్వు ఇల్లు కట్టుకున్నా
యేసు లేకపోతే దిక్కుమాలిన వాడవు. నీ జీవితము నులివెచ్చిన స్థితిలో ఉంటే దిక్కుమాలిన వాడు. యేసు లేడు, యేసు నీకు దిక్కుగా లేడు. నీకు ఏదైనా అవసరం అయితే డాక్టర్ల కాళ్ళు పట్టుకోవాలి, అటు పోలీసుల కాళ్ళు పట్టుకోవాలి తప్ప, అటు రాజకీయ నాయకుల కాళ్ళు పట్టుకోవాలి తప్ప యేసయ్య పాదాలు నీకు దొరకవు. యేసయ్య నాకుంటే చాలు అనుకోవడానికి ఆప్షనే లేకుండా పోయింది. దేవుడు అంటాడు, అన్నిటికీ నేనే ఉన్నాను అనుకున్నాను, నీకు అలా అందరూ ఉన్నారు, అయితే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయితే నాకేంటి, నాకు తెలిసిన నాయకులు ఉన్నారు అనుకుంటున్నావా, నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారులే, మాకు తెలిసిన బోర్డులు ఉన్నారు అనుకుంటున్నావా, వాళ్ళే నీకు దిక్కు, అయితే నేను లేను. దేవుడు అదే నువ్వు దిక్కుమాలిన వాడవు. ప్రకటన గ్రంథం 17 అధ్యాయంలో నా మహావేశ్యని కానీ, ఆ 18 అధ్యాయంలో నా వేశ్యను కానీ, బబులోనును కానీ, ఆ చివరి దశ గురించి మాట్లాడతాడు. భూరాజులు ఆమెను వాడుకొని వదిలేసి దిక్కుమాలిన దాన్ని చేసి వదిలేసి తిరిగి. చర్చిల్ని రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు, సేవకుల్ని వాళ్ళు వాడుకుంటున్నారు. ఒక రోజున దిక్కులేని వాళ్ళుగా విడిచిపెట్టి తన్నేసి పోరాను వదిలేస్తారండి. అప్పుడు ఎడిపోతావు, ప్రవ్వా నీవే దిక్కునాయన అనుకోవడానికి అప్పుడు ఆప్షన్ రాదు. ఇప్పుడే రా దేవుని దగ్గరికి. ఎందుకు రాజకీయాలు, ఎందుకు రాజకీయ నాయకులు, ఎందుకు మనకి? అవసరానికి వాడుకుంటున్నారు వాళ్ళు. ఆ సేవకులు కూడా అలాగే వాడుకుంటున్నారులే వాళ్ళని, రెండు సేమే. నేను అదే ఆ మధ్య గొడవ ఫేస్బుక్లో, ఈ నాయకుడు ఇలాగ అన్నాడు క్రైస్తవుల్ని అంటే, సేవకులు చూసారా ఎలాగ అంటున్నాడు అంటే, నేను అన్నాను, మీ సభల్లో రాజకీయ నాయకులు పిలుచుకుంటే మీరు చేసిన దేవుని సేవ ఏమి లేదు, వాళ్ళు చేసిన ప్రజా సేవ ఏమి లేదు, దాంట్లో అంత స్వార్థమే. మిమ్మల్ని వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళని మీరు వాడుకున్నారు. ఈ నాయకుడిని పిలుచుకుంటే 5 సంవత్సరాలు అంటే పరిపాలన, మరి మనకేమైనా అవసరం ఉంటే ఈయన చూసుకుంటాడులే అని మీరు అనుకున్నారు. మీరు మీ స్వార్థంగా పొలిటికల్ లాభం కొరకు వాడుకున్నారు. సేఫ్టీగా ఉంటుంది, పెద్దవాళ్ళని పిలుచుకుని ఉంటే మన చేతిలో ఉంటాడులే, ఎప్పుడన్నా పర్మిషన్ కావాలంటే అడుక్కోవచ్చులే అని మీరు అనుకున్నారు. మీది కుయుక్తులే, వాళ్ళది కుయుక్తులే. క్రైస్తువులు పిలుస్తున్నారంట, అరే మనం హిందువులం కదా, మనల్ని ఎందుకు పిలుస్తున్నారు? ఫోన్లో ఏదోటే ఉంది, ఓటు బ్యాంకు 1000 మంది ఉన్నారు, మన సంఘం వెళ్దాంలే పదాన్ని వాళ్ళు వస్తారు. రాజకీయ నాయకులు ఓట్లు ఎందుకు పోనిచ్చుకోవాలి అని వాళ్ళది స్వార్థం ఉంది. కానీ ఒక సమయం వస్తే ఎవరు పక్కన నిలబడరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంత తరిమించుకునేంత వరకు ఎందుకు వెళ్ళడం మనం? దిక్కుమాలిన వాళ్ళు, దిక్కు లేదు దేవుడు వాళ్ళకి దిక్కుగా లేడు. 3 దరిద్రుడవు. దేవుని స్తోత్రం చెప్పిన గట్టి ఒకసారి. అబ్బే లేదండి, డబ్బులు బాగానే ఉన్నాయండి, బ్యాంకులో బాగానే ఉన్నాయి, ఆస్తులు బాగానే ఉన్నాయి, చందాలు బాగానే ఉన్నాయి. మన దేవుడు చూసిన దారిద్ర్యం ఏంటి దారిద్ర్యం? అదే అందుకే అంటాడు, నీవు ధనవంతుడు వగునట్లు నా దగ్గర బంగారం కొనుక్కో అన్నాడు. బంగారం దేనికి గుర్తు? విశ్వాసము. దేవుని స్తోత్రం చెప్పినట్టుగా వస్తుంది. రాజ్యాంగం మీద ఉన్న విశ్వాసం దేవుని మీద లేకుండా పోయింది. చూసారా ఎంత పోరాడుతున్నారో, ధర్నాలు స్ట్రైకులు మనవాళ్ళే బయలుదేరారు. దేవుని మీద ఏది విశ్వాసం? 1000 కొలది వెండి బంగారముల కంటే నీవిచ్చిన వాక్యము నా దృష్టికి మిక్కిలి శ్రేష్టమైనది, వెలగలదే. వాక్యం లేదు, విలువైన వాక్యాలు లేవు వాళ్ళ దగ్గర, దైవికమైన విశ్వాసం లేదు వాళ్ళ దగ్గర. మట్టి ఘట్టములో ఈ ఐశ్వర్యమును కలిగి ఉన్నాము అంటాడు పౌలు. ఏంటి మట్టి ఘట్టంలో దిగొచ్చిన ఐశ్వర్యము? పరిశుద్ధాత్మాభిషేకం. పరిశుద్ధాత్మ అనే విలువైన ఐశ్వర్యము లేదు. దరిద్రులు. విశ్వాసం లేదు, అదే దారిద్ర్యం. వాక్యం లేదు, అదే దరిద్రం. అంటే పరలోకపు డబ్బు పేరేంటి? ఇండియాది రూపీస్ అండి, అమెరికాది డాలర్ అండి. పరలోకంది కృప. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. కృపా మహదైశ్వర్యము అంటాడు. ఏమిటి ఐశ్వర్యం? ఏ విషయంలో ధనవంతుడు దేవుడు? కృపా నిధి అంటాడు, సర్వకృపా నిధి అంటున్నాడు, కృపా సమృద్ధి గలవాడు అంటున్నాడు, కృపా మహదైశ్వర్యము అంటున్నాడు. కృపలో లేవని అర్థం.
దరిద్రుడు అయిపోయావు, అయ్యో డబ్బులనే చూసుకున్నావు, అయ్యో పలుకుబడే చూసుకున్నావు, అయ్యో ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అని చూసుకున్నావు, కానీ కృపలో నుండి వెళ్ళిపోయావు, కృపను పోగొట్టుకున్నావు, వాక్యాన్ని పోగొట్టుకున్నావు, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నావు. నీకు అర్థం కావట్లేదు, అసలు ప్రారంభమే విశ్వాసం, మూలమైనది విశ్వాసమే పోగొట్టుకున్నావు, నువ్వు దరిద్రుడవు అంటున్నాడు. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ చూసుకోండి ఒక్కసారి. దేవుడి మీద, కృప మీద ఆధారపడుతున్నారా? వాక్యాన్ని పట్టుకొని ఉన్నారా? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా? ఇవన్నీ లేకపోతే లవోదికీయ స్థితిలో ఉన్నాము అని అర్థం. అంత వెరీ సింపుల్. లోక సంబంధమైన వాటి కొరకే ప్రాకులాడుతున్నామా? లోకములో ఏదో 4 ఆశీర్వాదాలు వస్తే సరిపోతుంది అనుకుని ఆమెను అనుకుంటున్నావా? ఇంకా దౌర్భాగ్యుడే అంటున్నాడు పౌలు. ఇంకా శరీరంలో రకరకాల పాపాల కోరికలతో రాజీ పడిపోయి సాగుతున్నావా? ఇంకా దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నావు అని అర్థం. పలుకుబడి ఉంది, నలుగురు తెలుసు నాకు, నలుగురితో పరిచయం ఉంది నాకు, వాళ్ళకి చెప్పి వీళ్ళని బెదిరిస్తా, వీళ్ళకి చెప్పి వాళ్ళని బెదిరిస్తానని గుండాగర్ది చేస్తున్నావా? ఇంకా దిక్కుమాలిన స్థితిలో ఉన్నావు. దేవుడికి దిక్కుగా లేడని అర్థం. వీళ్ళే నాకున్నారు అనుకుంటున్నావు. లోకంలోనే పేరున్న వాళ్ళే నీకు సపోర్టర్గా, నీ పక్షంగా ఉన్నారని ఫీల్ అయిపోతున్నావనే కదా. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు చదువుతామన్నమాట. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడిపరచుటకును మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. చాలు, దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అవిశ్వాసులైన వారి వినాలి, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసెను. మొదటి విషయం గమనించాలి. అవిశ్వాసులు అంటున్నాడు. ఇక్కడ రాయబడిన అవిశ్వాసులు ఎవరు? అన్యజనులు కాదు. ఇక్కడ రాయబడుతున్న అవిశ్వాసులు చాలామంది క్రైస్తవులే. ఈ క్రైస్తవులు అనే అవిశ్వాసులు వాళ్ళ మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలిగి చేసింది ఎవరు? ఒక దేవత. ఏమిటా దేవత? ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు తెలుగులో. అదే ఇంగ్లీష్లో గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకపు దేవత అని అర్థం. ఈ లోకపు దేవత అంటే ఏంటి? తీయక్కర్లేదు. 1 కొరింథీ 2:12లో లౌకికాత్మ అంటాడు పౌలు. స్పిరిట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి సంబంధించిన ఒక ఆత్మ ఉంది, లౌకికాత్మ అంటారు. ఈ యుగానికి సంబంధించిన ఒక ఆత్మ ఉంది. ఏమిటి ఈ యుగము? ఆధునిక యుగము. ఏమిటి ఈ యుగము? కంప్యూటర్ యుగము. ఏమిటి ఈ యుగము? సైన్స్ యుగము. ఏమిటి యుగము? డిజిటలైజేషన్ యుగము. ఏమిటి ఈ యుగము? ఈ యుగ సంబంధమైన స్పిరిట్స్ ప్రపంచ ప్రజలను ఎలా గుప్పిట్లో పెట్టుకుందో అవే స్పిరిట్స్ సంఘములోకి వచ్చి క్రైస్తవులను కూడా పట్టేసుకుందంట. పట్టుకుని ఏం చేసింది? వీళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. ఏమి చూడకుండా. అది పాయింట్ ఇక్కడ. గుడ్డి అయిపోవడం పెద్ద విషయం కాదు. ఏమి చూడకూడదని గుడ్డితనం కలిగజేసిందంట. క్రీస్తు మహిమను కనపరచు సువార్త.
అంటే మహిమగల సువార్త యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏంటో ఈనాటి క్రైస్తవులకు కనబడకుండా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల ప్రాముఖ్యతనే అవి మాత్రమే విశ్వాసులు చూచేలాగా వాళ్ళ కళ్ళకు గుడ్డితనం కలుగజేస్తుందంట. సో క్రైస్తవులకి బైబిల్లో ఉన్న బిల్డింగ్ కనబడుతుంది, బైబిల్లో ఉన్న బంగారపు నిధులు కనబడుతున్నాయి, బైబిల్లో ఉన్న అప్పులు తీరడం కనబడుతుంది, బైబిల్లో ఉన్న భూములు, స్థలాలు కనబడుతున్నాయి, బైబిల్లో అవసరాలన్నీ ఈ లోకంలో అవసరాలు తీర్చే వాక్యాలే కనబడుతున్నాయి. కానీ మహిమకు సంబంధించినవి ఎందుకు కనబడటం లేదు? అలాంటి వచనాలు కనబడటం లేదు. లోకానికి భవిష్యత్తు లేదు అనే వచనం కనబడట్లేదు. లోకం నాశనం కొరకు సిద్ధపడుతుంది అనే వచనం కనబడట్లేదు. లోకం అబద్ధ క్రీస్తు వైపుకి వెళ్ళిపోతుంది అనే వచనం కనబడట్లేదు. మనం వేరుగా ఉండాలి అనే వచనం కనబడట్లేదు. మనం ప్రతిష్టలో ఉండాలి అనే వచనాలు కనబడట్లేదు. ప్రతిష్టలో ఉంటే ప్రతిష్ఠించబడిన వారు మాత్రమే వెళ్ళగలిగే ఆ నూతన యెరూషలేములో ప్రవేశం లభిస్తుంది అనే వచనాలు కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు? బూట్లు సూట్లకు సంబంధించిన వచనాలు మాత్రమే ఎందుకు కనబడుతున్నాయి? ఇవెందుకు కనబడటం లేదు? ప్రభు కష్టాలు తీరుస్తాడన్న వచనాలే చూపిస్తున్నారు. శ్రమ పడాల్సింది కూడా మనకి బాధ్యత ఉంది, సిలువ మోయాల్సిన బాధ్యత ఉంది. ఆ వచనాలు ఎందుకు కనబడటం లేదు? మహిమ కొరకు సిద్ధపరిచే వాటి కొరకు అటువంటి వచనాల వైపుకు చూపులు ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు కనబడట్లేదు? యాక్చువల్లీ అందరి దగ్గర ఇదే బైబిల్ ఉంది కదా. కొందరు బైబిల్లో ఉంది, కొందరు బైబిల్లో లేదు. ఆ వర్షనే వేర్లే అనుకోవడానికి లేదు. అందరి బైబిల్లో అవే ఉన్నాయి, కనబడట్లేదు. అవి కనబడట్లేదు. 4 ఆశీర్వాద వచనాలు కంఠస్థ పెట్టి బతికేస్తున్నారండి 30-40 సంవత్సరాలు ప్రసంగం చేసుకుంటా, ఆశీర్వాద ప్రసంగాలు చేసుకుంటా. మీ హృదయంలో కలవరపడనీయకుడి, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, ఏ అపాయం నీ దగ్గరకు నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఈ వచనాలతో నడిచేస్తుంది బ్రతుకు. ఈ 4 వచనాలతో సదాకాలం మీకు తోడై ఉన్నాను, నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రభు ఉత్తరం ఇయ్యని మొరలు కూడా ఉన్నాయి ప్రియులారా. ఎవరు పలకరు కొన్ని సందర్భాల్లో. అదే సిలువ అంటే నువ్వు మొరపెట్టినా పలకడు ఒక్కొక్కసారి. ఆయన పట్టించుకోడు. ఆయన సిలువలో 4వ మాట దగ్గర ఉన్నావు అని అర్థం. ఇక నా దేవా నన్నెందుకు విడిచిపెట్టి తీవంటే భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను బిడ్డ అని దిగిరాలేదు దేవుడు. అక్కడ మౌనంగా ఉన్నాడు. అతడిని నలగొట్టుట ఆయనకు అభిష్టమాయను. అలా నలగడం ఆయనకి ఇష్టం అంట. ఎందుకు? నలిగితే వెలుగుతావని. ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చేస్తుంది అనుకోవద్దు. అలాగని ప్రార్థన మానేయవద్దు. జవాబు వచ్చినా రాకపోయినా ఆయన్ని పట్టుకొని ఉండాలి. అదే పట్టుకొని ఉండాలనేది ఆయన చిత్తం, ఆయన ఇష్టం. అది కదా సిలువ అంటే. ప్రతిరోజు ఒక సిలువ ఉంటుంది. అన్ని ప్రార్థనలు విన్నట్టే ఉంటుంది, కానీ ఒక్కొక్కటి వినవు. ప్రభు అది విన్నావు, బాగానే ఉంది, మరి ఇది ఎందుకు వినలేదు? సైలెంట్. ఇది అడిగాను, అది అడిగాను, అది ఇచ్చావు, ఇది ఎందుకు ఇవ్వలేదు? సైలెంట్. చెప్పడు ఆయన. ఎందుకు ఇవ్వలేదో చెప్పడు, ఇస్తాడో లేదో చెప్పడు, ఎందుకు ఇయ్యడో చెప్పడు, ఎప్పుడు ఇస్తాడో చెప్పడు. ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుందని చెప్పావు, బాగానే ఉంది ప్రభు, మరి కరోనా వచ్చింది, కోవిడ్ వచ్చింది, ఎంతమంది చచ్చిపోయి, ఇది ఎందుకు చెప్పలేదు? సైలెంట్. నేను చెప్పను, అన్నిటికీ రెడీగా ఉండాలి. అన్ని చెప్పేస్తాం ఇంటి ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగా. హల్లెలూయా. రేపేం జరుగుతుందో ఇప్పటి నుంచి తెలుసుకుంటే విశ్వాసం ఇంక దేనికి? రేపేం జరుగుతుందో తెలియదు కనుకనే ఎవరైనా ఫోన్ చేస్తే అన్న రేపు వస్తానన్నా అని చెప్పగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలిగాక. రేపు వస్తామన్నా పెట్టుకుందాం, వచ్చిన వాళ్ళు మీటింగ్ పెట్టుకుందాం. ఎందుకు అంటున్నాం? వచ్చిన వాళ్ళు బతుకుంటామనే విశ్వాసం, అది నమ్మకం. అది అంతే. ఆ నమ్మకమే బతికిస్తుంది, ఆ విశ్వాసమే బ్రతికిస్తుంది. అన్నీ చెప్పేస్తాడంటే దేవుడు. రేపేం జరుగుతుందో తెలియకపోయినా కళ్ళు మూసుకొని అడుగు వేయడమే కదా విశ్వాసం అంటే. వీళ్ళు చూపుతో కాక విశ్వాసంతోనే అడుగు వేసి ముందుకు వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అడుగడుగున ఆయన మీద ఆధారపడాలని. గ్రుడ్డివాళ్ళు లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఒక్కటే కనబడుతున్నాయి. ఏ కష్టం రావద్దు వాళ్ళకి, ఏ రోగం రావద్దు. 100%. ఏ కష్టం ఎందుకు ప్రభు, నేను సేవకొస్తాను, మరి నాకేమో నన్న పిల్లలకి అడుక్కు తినే స్థితి రావద్దు, మా ఇంటికి అద్దెలా కట్టుకోవాలి అనే టెన్షన్ నాకు రావద్దు. అలాగైతే నాకు ఒప్పందం అయితే నేను సేవకు వస్తానని గొప్ప సేవకులు ఎవరు సాక్ష్యం చదివాను నేను.
అలాగ అన్నారంట. అప్పుడు ప్రభు ఒక అగ్రిమెంట్ చేశారంట, నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా, నాకు సంతకం చేశారంట. వాళ్ళు సేవకు వచ్చారంట. బాగుంది, సంతోషం, మంచి సేవకులు, మంచి ఇది. కానీ వాక్యానుసారం మాత్రం కాదు అది. ఎవరితో అటువంటి ఏ ఒప్పందం పేతురుతో దేవుడు చేయలేదు, పౌలుతో కూడా దేవుడు చేయలేదు. అతడు నా నామము నిమిత్తము ఎంత భరించాల్సి ఉందో నేను అతని ముందే పిక్చర్ చూపిస్తానన్నాడు పౌలుకైతే. మరి ఎలాంటి సాక్ష్యాలు బైబిల్లో లేని ఏమి ఒప్పందాలో ఇవన్నీ? అలాంటి ఒప్పందం యేసయ్య ఏంటి, సైతాన్ కూడా చేసుకుంటాడు. నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగును అన్నాడు. మంచి ఒప్పందం కాదా ఇది? మేమైతే కళ్ళు మూసుకొని వచ్చినామండి సేవకి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను దీవిస్తాను, నీకు బిల్డింగ్ ఇస్తాను, ఇన్నాళ్ళ తర్వాత నీకు పెద్ద సంఘం ఉంటుంది, ఏం చెప్పలేదు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేస్తారు, అందరూ వెలివేసేస్తారు, ఒక పక్క కూర్చోబెడతారు అన్నాడు. కరెక్ట్గా అదే జరుగుతుంది. ఆయన వచ్చినాం లోకం కోసం ఏంటి, యేసయ్య కోసం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గుడ్డోళం కాదు, మహిమకు సంబంధించింది చూసాం కాబట్టి వచ్చామండి. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ ఏంటిది, దిగంబరుడు. ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే, కానీ ఈరోజు బల్ల కోసం మనం సిద్ధపరచుకోవాలని రక్షణ వస్త్రం ఉండాలి, మహిమ వస్త్రం ఉండాలి, దీన వస్త్రం ఉండాలి. ప్రభు మనం వేసుకున్న తెల్ల బట్టలు చూస్తాడో లేదో తెలియదు, కానీ ఎంత పరిశుద్ధంగా ఉన్నామో అది చూస్తాడండి. పరిశుద్ధమైన, ప్రకాశమానమైన, ప్రశస్తమైన వస్త్రాలు ఆయన ధరింపచేస్తాడు మనల్ని. దేవునికి స్తోత్రం చెప్తున్నా గట్టిగా ఒకసారి. చిరిగిపోయిన చింకి బట్టలు నువ్వు వేసుకున్నా, దుష్టుడు నిన్ను చూడగానే పేదవాళ్ళంతా చిరిగిపోయిన బట్టలు వేసుకున్నారు అనేలాగా దుష్టుడికి కనబడదు. నువ్వు ధరించుకున్న మహిమను చూస్తాడు సైతాన్. అయితే ఏంటి వీళ్ళకి బట్టలు లేకుండా చేశాను నేను, వీళ్ళకి ఇంత ఘనంగా ఉన్నారంటే దేవుడు కప్పుకున్నాడు ఆ మహిమను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. పాపం చేసిన ఆదాము హవ్వల దిగంబరాన్ని కప్పిన దేవుడు తన నీతితో కప్పేసుకున్నాడండి. వావ్. ఆదామును వదిలేశాడు అనుకుంటున్నారా? పునరుద్ధానములో ఆదాముకు కూడా వాటా ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. ఆదామును కాపాడుకోలేకపోతే మనల్ని కాపాడుకోవడం వేస్ట్ ఇక్కడ దేవుడు. వావ్. ఎలా, హౌ? మరి ఇంత పాపం చేశాడు కదా, మరి మనం కూడా అదే చేసాము. మనల్ని ఏ నీతితో కప్పాడు, ఆదామును కూడా అప్పుడు అదే నీతితోనే కప్పాడు, అదే రక్తంతోనే కప్పేసుకున్నాడు. ఆ రక్తం మొత్తం రాసి పెట్టుకున్నాడు కనబడకుండా. నా పిల్లలు నేను కాపాడుకోవద్దా అంటాడు ఆయన. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. మరి ఇది సంపాదించావా? డబ్బు సంపాదించింది ఏముందన్నా, భూములు సంపాదించింది ఏముందన్నా? బ్రదర్, సిస్టర్, వద్దు. దౌర్భాగ్య స్థితి వద్దు, దిక్కుమాలిన స్థితి వద్దు, దరిద్ర స్థితి వద్దు, గ్రుడ్డి స్థితి వద్దు, దిగంబర స్థితి వద్దు. ఆ స్థితిలో ఉన్నావు అంటే ఇంకా లవోదిక అనుభవంలోనే ఉన్నావు అని అర్థం. అలాంటి స్థితిలో ఉన్నావు అంటే మన యొద్ద యేసు లేడు అని అర్థం, మన బలలో యేసు లేడు అని అర్థం. అయినా ప్రభువుకు అవకాశం ఇస్తున్నాడు. ఎవడైనా నా స్వరము విని తలుపు తెరిచిన ఎడల నేను వస్తాను కదా. ఒక్కడ తలుపు తీస్తే చాలు, నేను మొత్తం నిండుకుంటాను. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వెతకని వారికి కూడా దొరుకుతాను అప్పుడు అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప మాట. ఓకే, కళ్ళు తెరవబడిన స్థితి ఉండాలి, యేసే దిక్కనుకునే స్థితి ఉండాలి. ఓకే, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం కలిగి ఉండాలి, కళ్ళు తెరవబడిన పరిస్థితుల్లో ఉండాలి. లోక సంబంధమైన దౌర్భాగ్య స్థితి వద్దు. యేసే మహిమ కలిగిన వాటి అవే మనకి భాగ్యమై ఉండాలి అనుకునే స్థితిలో ఉండాలి. మహిమతో, పరిశుద్ధతతో, నీతితో కప్పబడి ఉండాలి ప్రియులారా. అప్పుడే నేను నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్న ప్రకారం మిమ్మల్ని అదే సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను అంటున్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. జయించిన వాడు ఏమి జయించాలి? దౌర్భాగ్య స్థితిని జయించు, దిక్కుమాలిన స్థితిని జయించు, దరిద్రతను జయించు, దిగంబరత్వాన్ని జయించు, గ్రుడ్డితనాన్ని జయించు, నులివెచ్చని స్థితిని జయించు. అప్పుడు సింహాసనం ఒట్టిగానే వచ్చేస్తుందా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.